ఆ బాధ ఏమీ లేదు, అధికారం పోయిందనే బాధ ఏమాత్రం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఇంత కష్టపడి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. సరే, కాంగ్రెస్ కల్చరే సీల్డ్ కవర్ సీఎంలు, మీకు తెలుసు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తుంది. అది అందరికీ తెలిసిందని కొత్తదేమీ లేదు. అలాగే ఇవాళ ఒక తెలంగాణ ద్రోహిని మన మీద రుద్ది, ఆయన ద్వారా ఇంకా కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. జనరల్గా సినిమా భాషలో చెప్పాలి అంటే, ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓవర్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ ఈవెన్ ముగ్గురు డిజాస్టర్ పక్కా. కాబట్టి ఇంకా పెద్దగా చూడడానికి కానీ ఇంకోటి కానీ ఏం లేదు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు కదా. మరి 2.5 సంవత్సరాలైంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడే అపసవ్యపు మాటలు ఏంటుంటే ఏడవాలో నవ్వాలో తెలియట్లేదు. 100 రోజులు 6 గ్యారంటీలని పనికిమాలిన ప్రచారాలు చేసిందే మీరు. ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే, మా కాంగ్రెస్కు అపారమైన అనుభవం ఉంది, మేము చాలా పెద్దవాళ్ళం, మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి, చాలా కాలం నడిపాం, నిర్విఘ్నంగా నడిపాం ప్రభుత్వాలను, మాకున్న అమోఘమైన ఆర్థిక పరిజ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తాం, ఇదే ఉంది, 6 గ్యారంటీలు అనాయాసంగా ఇస్తామన్నారు 100 రోజుల్లో. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, 100 రోజులు ఏమైందయ్యా అంటే, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? సరే, 3 నెలల్లో పిల్లలు పుట్టరు స్వామి, మాకు తెలుసు. కానీ 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నేనంటే మళ్ళీ బాధపడతారు, అహంకారం అంటారు. నేను అడగట్లా, 3 నెలల్లో పిల్లలు పుట్టలేదు, సరే ఓకే, 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నపుంసకులు అనాలా? ఏమనాలి? ఏమని పిలవాలి? వాళ్ళ ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే, తెలంగాణలో వడ్డించిన విస్తరిలాగా బంగారు పల్లెల్లో పెట్టి అప్పచెప్పాం మీకు రాష్ట్రాన్ని. లెక్కలు కూడా నేను నా దగ్గర చెప్పండి, మొత్తం కాగితాలన్నీ తెచ్చాను. కొంతమంది అనుమానాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తెచ్చాను, అవి కూడా. కట్టిన ఇల్లు పెట్టిన పోయినట్టు అప్పచెప్పినాం మీకు. ఆ రోజు బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు, కేసీఆర్ కిట్ ఆగలేదు, ఆసరా పెన్షన్లు ఆగలేదు, ఉద్యోగుల జీతాలు ఆగలేదు, ఏది ఆగలేదే. మరి ఇవాళ మీ పాలనలో నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క పథకం పెట్టలేదు కొత్తది. 6 గ్యారంటీలు ఎప్పుడు ఆటకెక్కిచ్చారు. అలవిగాని హామీలతో, అడ్డమైన మాటలతో, దుష్ప్రచారాలతో, విష ప్రచారాలతో అధికారంలోకి వచ్చారు. వెనకటికి ఎవడో మొహం బాలేక అద్దం బగలు కొట్టుకున్నాడంట. అట్లా ఈయన కూడా పరిపాలన చేత కాదు, కప్పం కట్టడం ఒకటి తెలుసు, ధాన్యం సంచులు కొని తెలివి లేదు, ధనం సంచులు ఢిల్లీకి మోసేది తెలుసు. అందుకే ఇవాళ ఏం చేస్తున్నాడు? ఏమీ లేదు. తెల్లారు లేస్తే కేసీఆర్ నామస్మరణ, అదేదో పాట ఉంటుంది, హిందీ పాట, తునే క్యా కియా అంటే తేరా నామ్ లియా తుజే యాద్ కియా అని. 2.5 ఏళ్ల నుంచి ఎక్కడ బాలల దినోత్సవానికి పోయినా అక్కడ కేసీఆర్ నామస్మరణే, స్వాతంత్ర దినోత్సవానికి పోతే కేసీఆర్ నామస్మరణే. తప్ప నువ్వు చేసిందే ఉంది 2.5 ఏళ్ళు. మొత్తం తిరోగమనమే తప్ప పురోగమనం ఎక్కడిది? ఒక్కసారి చూడండి, నేనేదో ఊరికి చెప్పట్లేదు, కాకి లెక్కలు చెప్పట్లేదు. ఎస్ఓటిఆర్ ఇస్ డౌన్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇస్ డౌన్, రిజిస్ట్రేషన్ రెవెన్యూ ఇస్ డౌన్, జిఎస్టీ గ్రోత్ రేట్ ఇస్ డౌన్, వెహికల్ సేల్స్ రెవెన్యూ డౌన్. ఒకటే ఒక్క డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది, మీకు తెలుసు అదేందో, ఎక్సైజ్. మందుగమనం ఒక్కటే జోరు మీద ఉంది, మందగమనం మిగతాదంతా మందగమనమే. మందుగమనం మాత్రం జోరు మీద ఉంది, మిగతాదంతా మందగమనమే. ఇవాళ విచిత్రం, ఇంకా మాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే, ప్రభుత్వం ఏమో హ్యాండ్సప్ అన్నది, అన్ని డౌన్ కిందికి, నినాదం ఏమో రైజింగ్, తెలంగాణ రైజింగ్ నినాదం. మళ్ళీ ఇప్పుడు కాదు, నేను గెలిపించింది 2028 వరకు, నువ్వేమో 2047 కబుర్లు చెప్తున్నావు. 2047 తెలంగాణ రైజింగ్, నినాదం రైజింగ్, విధానం ఫాలింగ్. నినాదం రైజింగ్ చూస్తే మొత్తం కింద లెక్కలు చూస్తే మాత్రం మొత్తం ఫాలింగ్. వరుసగా రెవెన్యూ లోటు 2 ఏళ్ళు. 2024-25లో రెవెన్యూ లోటు 9,420 కోట్లు, 2025-26లో 9,235 crores. నిన్న బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు విన్నాను నేను, పైసలు లేవు, ఏమి చేయలేము, దివాలా తీసినాము అని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక డైలాగ్ కొడతా ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు, తొక్కుకుంటూ వచ్చినా. తొక్కినావు, తెలంగాణని పాతాలని తొక్కేసినావు ఆల్రెడీ. నువ్వు ఆర్థిక వ్యవస్థను తొక్కేసినావు, నువ్వు వచ్చిన తర్వాత చిదిమేశావు. కరోనా కాలంలో కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ కాలంలోనే ఇంకా డేంజరస్ ట్రెండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక పరంగా చూసినట్టయితే కరోనా కంటే కూడా కాంగ్రెస్ డేంజర్ అనేది వాళ్ళ ప్రజలకు అర్థమైంది. స్వయం పాలనలో తెలంగాణ స్వయం పోషకంగా ఎదిగింది.
84% స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్తో హైయెస్ట్ ఎస్ఓటిఆర్ ఇన్ ద కంట్రీ తెలంగాణ. కేంద్రం దిక్కులు చూసే అవసరం లేకుండా తీర్చిదిద్దారు కేసీఆర్. తెలంగాణ స్వయం పోషక రాష్ట్రంగా తన కాళ్ళ మీద, మేము సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోలేదు, సెల్ఫ్ రిలయంట్గా ఎదిగాం. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకుండా సెల్ఫ్ రిలయంట్గా తెలంగాణ ఉండాలని ప్రయత్నం చేశాం. అందుకే దేశంలో హైయెస్ట్ ఎస్ఓటిఆర్ తెలంగాణ. ఇవాళ చూస్తే మరి ఒకటిగా నేను చెప్పమంటే లెక్కలు చాలా ఉన్నాయి. 23-24 నాటికి ఎస్ఓటిఆర్లో మరి దేశంలో నెంబర్ 1 తెలంగాణ. 10 ఏళ్ళు టాప్ స్టేట్ ఆర్థిక పరంగా చూసినట్టయితే. మరి ఇప్పుడు గత 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ఏళ్ళలో ఏం జరిగింది? 2023లో ఎస్ఓటిఆర్ 1,11,798. నెక్స్ట్ ఇయర్ పెరగాలి జనరల్గా అయితే. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? 24-25కి పెరగాల్సింది పోయి 1,09,000 కోట్లు. 1,11,000 ఉన్నది, 1,09,000 కోట్లు అంటే ఇంకా 2,000 కోట్లు తగ్గింది. ఇక 26లో మరి ఏమవుతుందో చూడాలి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే జిఎస్టీలో ఇదే పరిస్థితి, అక్కడ కూడా డౌను, రిజిస్ట్రేషన్ ఆదాయం డౌను. అట్లాగే అన్ని రంగాల్లో మీరు ఏ రంగం అన్నా తీసుకోండి, డౌన్ తప్ప పైకి లేదు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంది. ఏమని? నిన్న ఇంకోటి విచిత్రం, భట్టి విక్రమార్క గారు పైనేమో పేపర్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కింద చూస్తేనేమో అరపేజ్ ప్రకటన. మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కింద అరపేజ్ ప్రకటన. మీ ముఖార విందాలు ఎందుకు అక్కడ? మరి కొద్దిగా దుబారా చేయకుండా కాపాడొచ్చు కదా, అది మాత్రం లేదు. అట్లా ఇంకా విచిత్రం, మమ్మల్ని మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అనే మాట కేసీఆర్ గారు అప్పులపాలు చేసిపోయారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ చెప్పింది కదా, ఇంకా సిగ్గు లేకుండా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు? ఒక మంత్రి గారేమో 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకొక ఆయన 10 లక్షల కోట్ల అప్పు అంటాడు. వాళ్ళ నోరుకి ఎంత వస్తే అంత మొక్కాల. మంత్రులు, క్యాబినెట్లో ఉండే మంత్రులకే సయోధ్య లేదు, శృతి లేదు. ఒక ఆయన 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు ముఖ్యమంత్రి గారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని పొన్నం ప్రభాకర్ గారు అంటారు, 80,000 ఉద్యోగాలు ఇచ్చామని శ్రీధర్ బాబు గారు చెప్తారు, లేదు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. వాళ్ళ ప్రభుత్వానికి పార్టీకి శృతి లేదు, లయ లేదు. క్యాబినెట్లో ఉండే సహచరుల మధ్యన కూడా ఇవాళ కనీసం సయోధ్య లేదు. ఇది వాస్తవం. అది అప్పుల విషయంలో అంతే అబద్ధాలు, ఉద్యోగాల విషయంలో అంతే అబద్ధాలు. కానీ ఒకటి మాత్రం దివ్యంగా చేస్తున్నారు. మేము మొత్తం 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో చేసిన అప్పు 2.8 lakh crores, 2,80,000 కోట్లు. ఇది నా లెక్క కాదు, ఆర్బీఐ లెక్క, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన లెక్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 72,000 కోట్ల అప్పుతో మన ప్రయాణం ప్రారంభమైంది. వారసత్వంగా మాకు సంక్రమించింది 72,000 కోట్ల అప్పు. మేము దిగిపోయేనాడు 3,50,000 కోట్ల అప్పు. అంటే మేము చేసింది మధ్యలో పాత అప్పులు కట్టంగా, కొత్త అప్పులు తేంగా, నికరంగా చూస్తే మేము చేసింది 2,80,000 కోట్ల అప్పు. 9.5 ఏళ్లలో మేము చేసింది సంవత్సరానికి 30-35 వేల కోట్ల చొప్పున మా అప్పు 2,80,000 కోట్లు. మరి ఏం చేసాము అప్పు చేసి? ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం 1,00,000 కోట్లతో. ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 30,000 కోట్లతో 90% పూర్తి చేశాం. సీతారామ ప్రాజెక్టు 80% పూర్తి చేశాం. అట్లాగే 73,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. అస్తవ్యస్తంగా ఉన్న కరెంటు సరఫరాని దివ్యంగా చేసి, మా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ గారు ఇక్కడే ఉన్నారు, దామెరచెర్లలో భారతదేశంలోనే అతిపెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు 35,000 కోట్ల రూపాయలతో కట్టాం. ఏం చేశారు కేసీఆర్ అప్పు చేసి అంటే 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చి. 15 లక్షల మంది పిల్లలకి కేసీఆర్ కిట్లు ఇచ్చారు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టారు, ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కట్టారు, ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీస్ కట్టారు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, తాండాలు, పంచాయతీలు, ఇవన్నీ చేసిండు కేసీఆర్. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అప్పులు చేయడంలో మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. 50% టైం అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 4 లక్షల కోట్ల అప్పు చేసింది ఇప్పటికి. మేము మొత్తం 9.5 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు అయితే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికి చేసిన అప్పు 4 లక్షల కోట్లు 2.5 ఏళ్లలో. ఏం చేశారు మరి? 4 లక్షల కోట్ల అప్పు చేసి రైతు బంధు ఇచ్చావా? యూరియా ఇచ్చావా? 4,000 పెన్షన్ అన్నావు 100 రోజుల్లో ఇచ్చినావా? మహిళలకు 2,500 ఇస్తాను ఇచ్చావా? దివ్యాంగులకు 6,000 అన్నావు ఇచ్చావా? నిరుద్యోగులకు 4,000 భృతి అన్నావు ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అన్నావు ఇచ్చావా? ఏదీ లేదు. ఇంకోటి ఇంకా విచిత్రమైన విషయం, అప్పులు బ్రహ్మాండంగా చేస్తున్నారు, రెండో వైపు పరిమితికి మీరి అప్పులు చేస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం,
ల్యాండ్ ఆక్షన్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ప్రకటనలు. 234 కోట్లకు 35 కోట్లకు ఎకరం పోయిందని చెప్తున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఆ డబ్బులతో ఎందుకు నువ్వు చెప్పిన గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఎందుకు అమలు చేయవు? ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ? 4 లక్షల కోట్ల డబ్బులు. ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వవు, పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వవు, పోనీ మా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వవు. అన్నీ నువ్వే కదా ఇచ్చిన హామీలు. ఏది అమలు చేయలేదు ఇప్పటివరకు. ఏ ఒక్కటి మీరు ఇచ్చింది 420 హామీల్లో. ఇవాళ ఈ రోజుకి మీరు చూస్తే, అప్పుల పరంగా చూస్తే, ఈ ఏడాది లక్ష్యం తెలంగాణ ప్రభుత్వం 55,000 కోట్ల అప్పు. కానీ ఇప్పటికే 78,000 కోట్లు తెచ్చారు. అంటే 23,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు తెచ్చారు ఆల్రెడీ. ఇది నా లెక్కలు కాదు. మీరు కావాలంటే దీన్ని నన్ను యూ కెన్ హోల్డ్ మీ టు స్క్రూటినీ, యూ కెన్ కాల్ ఎనీ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. మీరు పిలవండి, నేను కూడా వస్తాను. ఇవన్నీ కూడా కాగ్ ఆడిటెడ్ లెక్కలు. ఇంకా దరిద్రమైన పరిస్థితి ఏంటంటే